నేను అబ్జర్వ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఫార్ములా లేకపోతే చంద్రబాబు నాయుడు ఫార్ములా చూసి చంద్రబాబుకి ఈ ప్రాబ్లం వద్దండి మీరు హామీ ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తాడు ఆయన. అవును. ఇతను అట్ట సచ్చినా ఇవ్వడు. ఇతని దగ్గర ఉన్న అధికారులు కానీ వాళ్ళతో నేను కొంతమందితో మాట్లాడిన దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఇతను అసలు ఇతన్ని దాన్ని ఏమంటారు కంట్రోల్ చేయడం కాదు, జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ చేయడం. అతను ప్రతిదానికి ఏది దాన్ని ఏమంటారంటే చిల్లర కొట్టు లెక్కే చూస్తాడు. నా దగ్గర ఎంత ఉంది డబ్బులు ఇప్పుడు రాష్ట్రంలో, FRBM నిబంధనల ప్రకారం ఎంత వస్తుంది, దీని ప్రకారం నేను ఈ స్కీమ్ పెడుతున్నానని పెట్టాడు. ఇప్పటిదాకా మిగల్చడు, ఖర్చు పెట్టేసేటక్కలే వేస్తాడు. ఈవెన్ అప్పుతో కూడా కలిపిన కౌంట్ వేస్తాడు. అప్పు తప్పని ఇతనేం ఫీల్ అవ్వడు. రెండో పాయింట్ ఏంటంటే పేదవాడికి సంబంధించి మనం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేద్దాం, ఎందుకంటే పేదవాడికి ఎవడు ఏం చేయలేడు అనేటువంటిది ఒక సీరియస్ ఫీలింగ్ ఉంది. అది దాన్ని లిమిట్ పెంచేసి చేయడాన్ని ఒప్పుకోడు. మళ్ళీ ఇప్పుడు సంపూర్ణ రైతు రుణమాఫీ అన్నటువంటిది ఆ రోజు చాలా మంది మొత్తుకుని చెప్పారు, డ్వాక్రా రుణమాఫీ కానీ సంపూర్ణ రుణమాఫీ కానీ చేద్దామని మనం అంటే ఒప్పుకోనంటే ఒప్పుకోను అన్నాడు. తర్వాత 2019 ముందు లెక్క చూస్తే ఆంధ్రప్రదేశ్ GDP 8 లక్షల చిల్లర కోట్లకి వెళ్ళింది. దాన్ని లెక్కేసి ఇప్పుడు ఇవ్వగలుగుతాం, అది కూడా ఒకేసారి ఇవ్వలేం, 5 దశల్లో ఇద్దామని లెక్క కట్టి అందుకని రుణమాఫీ అన్నటువంటిది 5 దశల్లో ఇస్తానని చెప్పాడు. ఇది డ్వాక్రా రుణమాఫీ. రైతు రుణమాఫీ చేయలేను, 50,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అట్లా లెక్క కడతాడు అతను. అంటే రాబోయే రోజుల్లో ఏడాదికి ఎంత చప్పున పెరిగింది, చంద్రబాబు టైంలో 6 లక్షలకో 6.5 లక్షలతోనో ప్రారంభమైంది GDP.